వైసీపీ గత గవర్నమెంట్ చేసిన అతి అవినీతి నిర్వాహకం ఫలితంగా అన్ని వ్యవస్థలాగే విద్యుత్ వ్యవస్థ కూడా సర్వనాశనం చేసింది. వాళ్ళు కిక్ బ్యాక్ల కోసం విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచడం, సర్దుబాట్ల పేరుతో విపరీతంగా పెంచడం, దాదాపు 32,000 కోట్ల రూపాయలని భారాన్ని ట్రూ అప్ ఛార్జెస్ పేరుతో ఈ వినియోగదారుల మీద పెట్టడం అనేది చాలా దారుణమైన విషయం. దాని ఫలితంగానే వాళ్ళు 11 సీట్లకి పరిమితమైపోయి ప్రజాగ్రహానికి గురయ్యారు. ఈనాడు చంద్రబాబు నాయుడు గారు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడూ లేని రాష్ట్ర ప్రజలు ఎప్పుడు విన్న విధంగా ఈనాడు ఈ 15 నెలల పరిపాలన కాలంలోనే విద్యుత్ ఛార్జీలు తగ్గించడం అనే మాట, ట్రూ అప్ ఛార్జెస్ను జగన్ గవర్నమెంట్ చేస్తే ఆ మాట కొత్త విన్నారు. ట్రూ అప్ ఛార్జెస్ పేరుతో ఇప్పుడు ట్రూ డౌన్ ఛార్జెస్ పేరుతో యూనిట్కి 13 పైసలు తగ్గించడానికి కూటమి ప్రభుత్వం నిర్ణయించడం అనేది చాలా గొప్ప విజయంగా, గొప్ప ప్రజలకు పనికొచ్చే సంక్షేమ పథకాల్లో ప్రథమంగా నేను భావిస్తున్నాను. దీన్ని అందరూ కూడా ప్రజలందరూ కూడా దీన్ని శ్లాఘించవలసిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ప్రభుత్వం పనిచేస్తున్న తీరుకి, అవినీతి రహిత ప్రభుత్వం పనిచేసిన తీరుకి అర్థం పడుతుందని, దీన్ని ప్రజలు మరింతగా అర్థం చేసి ముందుకెళ్ళాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా జిఎస్టీలో తగ్గింపు ఫలితంగా ఈ రోజున ఎన్నో నిత్యావసర వస్తువుల ధరలు రాష్ట్రంలో తగ్గుతున్నాయి. దీన్ని ప్రజలందరూ కూడా గమనించాలి. ఇవన్నీ కూడా ఈ జిఎస్టీ ఫలితాలు అక్టోబర్ 1వ తారీఖు నుంచి అమల్లోకి వస్తే ఈ తగ్గింపు ఫలితాలు, ఈ ట్రూ డౌన్ ఛార్జెస్, కరెంటు ఛార్జెస్ 13 పైసలు, యూనిట్కి 13 పైసలు తగ్గించడం అనేది నవంబర్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. దీన్ని ప్రజలందరూ గమనించాలి. ఇప్పటికే స్త్రీశక్తి పేరుతో మహిళలందరూ కూడా చాలా బ్రహ్మాండంగా వాళ్ళ ప్రయాణాలకి చాలా ఉపయోగపడుతుంది వాళ్ళకి. అదేవిధంగా ఆటో డ్రైవర్స్కి అందరికీ కూడా, అర్హులైన వాళ్ళందరికీ కూడా 15,000 రూపాయలు గవర్నమెంట్ వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇవన్నీ కూడా ఈ సంక్షేమ పథకాలని అమలు చేసి, ఎందుకంటే ఆ వ్యవస్థలన్నీ నాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి. దాన్ని వినాశనం నుంచి ఒక అభివృద్ధి పదం వైపు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉన్న ప్రభుత్వాన్ని అందరూ కూడా గుర్తించి ఆదరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.